స్వచ్ఛమైన ఆధ్యాత్మిక శక్తి నిజంగా భౌతిక శాస్త్రాన్ని ధిక్కరించగలదా? 1900 ప్రారంభంలో ఒక సాధువు అది సాధ్యమని నిరూపించాడు. శ్రీ 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 శివచిదానంద సరస్వతి మౌనస్వామిగా పేరుగాంచిన ఆయన అష్టమహాసిద్ధులను సాధించారు. అయితే ఆయన వస్తువులను సృష్టించగల సామర్థ్యాన్ని అందరూ చూశారు. సాధారణ రాగిని స్వచ్ఛమైన బంగారంగా మార్చడం సాక్షులు చూశారు. ఆయన తక్షణమే వజ్రాలను సృష్టించగలరు. ఇది గారడి కాదు, దీనికి సాక్షులు ఉన్నారు. డాక్టర్ అన్నీ బెసెంట్తో సహా ప్రముఖ వ్యక్తులు కూడా ఈ రూపాంతరంను కళ్ళారా చూశారు. మరియు మద్రాస్ గవర్నర్ సందర్శించినప్పుడు స్వామీజీ గాలిలోంచి ఒక గులాబీ దండను మరియు యాపిల్ పండ్లను సృష్టించారు. శుద్ధి చేయబడిన ఆత్మ పదార్థాన్ని కూడా ఆజ్ఞాపించగలగని మౌనస్వామి నిరూపించారు. ఆయన వస్తువులను సృష్టించడంలో సంపూర్ణ నిపుణులు. ఓం నమః శివాయ.